ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. దాదాసాహెబ్ కబర్దే అమరావతి వాస్తవ్యులు. ఇతని కుటుంబంలోని వారందరూ కూడా సాయినాథుని భక్తులు. వారి ఇంట సాయి పూజలు, భజనలు, నామ సంకీర్తనలు విరివిగా జరుగుతుంటాయి. ఒకసారి కబర్దే భార్య చంటి బిడ్డతో సాయి దర్శనం కోసం షిరిడి వచ్చింది. సాయి పరమాత్మని కన్నులారా చూసి మనసారా ధ్యానిస్తూ ఆమె కొన్ని రోజులు అక్కడే ఉంది. ఒకరోజు పిల్లవాడికి అకస్మాత్తుగా జ్వరం సోకి అంతకంతకు పెరిగింది. జ్వర తీవ్రతలో పిల్లవాడు పలవరిస్తున్నాడు. అంత తీవ్రమైన జ్వరంలో కూడా ఆ బిడ్డ సాయి సాయి అన్న సాయి నామాన్ని పలవరిస్తున్నాడు. తల్లి బిడ్డను చూస్తూ ఉండగానే పిల్లవాడి ఒంటిపై బొబ్బలు కనిపించాయి. ఆమెకు కాళ్ళు చేతులు చల్లబడినంత పని అయింది. బిడ్డను తీసుకుని అమరావతికి తిరిగి వెళ్లాలనుకుంది. సాయి కృప లేనిదే షిరిడి సందర్శన భాగ్యం లభించదు. అలాగే సాయి అనుమతి లేనిదే షిరిడి వదిలి వెళ్లటానికి వీలు కాదు. ఆ కారణాన కబర్దే భార్య సాయి అనుమతి తీసుకోవటానికి బాబా దగ్గరకు వచ్చింది. సాయం సమయం కావటం వలన సాయి భక్తులతో కలిసి సంచరిస్తున్నారు. ఆమె ఆయన దగ్గరకు వెళ్లి బాబా పాదాలకు ప్రణమిల్లి తన పుత్రుడి అనారోగ్యం గురించి వివరించింది. మీరిక సెలవిస్తే బిడ్డను తీసుకుని అమరావతి వెళతాను అని దీనంగా పలికింది. సాయి ఆ తల్లి వంక చూసి, పిచ్చి తల్లి, షిరిడీలో ఒక సాయి, అమరావతిలో మరో సాయి ఉన్నారా? తల్లి హృదయం మాతృ ప్రేమతో నీవిలా మాట్లాడుతున్నావు కాబోలు. ఆ పసివాడు ఒంటిపై స్మారకం లేకున్నా సాయి సాయి అని స్మరించడం విస్మరించలేదు. నేనుండగా మీకెందుకు భయం? నా భక్తుల భారాలే కాదు, బాధలు సైతం నేను భరిస్తాను. ఈ ఫకీరు పిచ్చివాడని ఎంచి అమరావతి వెళ్లాలనుకున్నావా? అక్కడికి వెళ్ళి నీవు చేయగలిగింది ఏముంది? అమ్మల గన్నయమ్మ ఈ సాయి అని ఇప్పటికైనా తెలుసుకోమని అంటూ బాబా తాను ధరించిన కఫ్నీని పైకి తీశారు. బాబా పొట్టపై కోడిగుడ్డంత బొబ్బలు 4 కనిపించాయి. బాబా పక్కనే ఉన్న తాత్యా కోటే, బాగోజీ, మహల్సాపతి మొదలైన వారు అది చూసి కంగారు పడ్డారు. మహల్సాపతి బాబా శరీరాన్ని తాకి చూడగా బాబా శరీరం వేడిగా కుతకుతలాడుతుంది. బాబా బాబా ఇది ఏంటి? శరీరం ఇంత వేడిగా ఉంది. ఈ బొబ్బలేంటి? ఈ వింత ఏంటి అని మహల్సాపతి ప్రశ్నించాడు. నా భక్తుల భారాలను బాధలను నేను స్వీకరించి వారికి సుఖ సంతోషాలను ప్రసాదించడమే నాకు ఆనందదాయకం. అందుకే ఈ సాయిని పిచ్చి ఫకీరు అంటారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం సుమా అన్నారట. కబర్దే భార్య బాబా పాదాలపై వాలి, ప్రభు సాయినాథ, పరమాత్మ స్వరూప, కర్మ ఫలితాన్ని తప్పించడం దేవునికైనా సాధ్యం కాదు. దేవతలు సైతం కాలానికి కర్మానికి కట్టుబడి ఉండాల్సిందే. కర్మ ఫలితాలను నిర్మూలనం చేసే కరుణామయుడు దేవుడవు నీవు. సాయినామ సంకీర్తనం, సాయి పదభక్తి అనేక జన్మల పుణ్య ఫలితాన గాని లభించదు. యుగ ధర్మములను అనుసరించి నీ నిజరూపమును మరుగుపరచి ఒక పేద ఫకీరులా కనపడుతున్నావు. దేవుడవు నీవు, దత్తాత్రేయుడవు నీవు. నిన్ను నమ్మిన వారికి ఏ కొదవా లేదు ప్రభు అంటూ ప్రార్థించింది. బాబా ఆమెని ఆశీర్వదించి ఆమె బస చేసిన ఇంటికి పంపారు. ఆమె వెళ్లేటప్పటికి పసివాడు పలవరించటం లేదు. జ్వరం నిమ్మళించింది. శరీరంపై బొబ్బలు మాయమయ్యాయి. ఆ బిడ్డ హాయిగా నిద్రపోతున్నాడు. ఆమె ఆనందం అవధులు దాటింది. మరునాడు ఆమె కొడుకుతో మసీదుకు వెళ్లి బిడ్డను సాయి పాదాలపై చేర్చింది. బాబా ఆ బిడ్డ నొసట ఊది ఉంచి చిరునవ్వుతో ఆ పసివాడిని ఆశీర్వదించారు. సాయి లీలలు అపారం. అవి ప్రత్యక్షంగా పరోక్షంగా గాంచిన వారికి జన్మధన్యం.